విజేత న్యూస్, నిజం, నిర్భయం, నిష్పక్షం. విజేత న్యూస్ కి స్వాగతం. నా పేరు విజిత. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఉక్రెయిన్ సెక్యూరిటీ చీఫ్ కు రష్యాతో లింకులు. సెక్యూరిటీ చీఫ్ ను తొలగించిన జెలెన్స్కీ. రాష్ట్రపతి ఎన్నికల్లో తొలి ఓటు వేసిన మోడీ. ఓటు హక్కు వినియోగించుకున్న పలువురు రాష్ట్ర కేంద్ర మంత్రులు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రాంగణంలో ప్రారంభమైన రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ. తొలుత ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం జగన్. ముఖ్యమంత్రి కేసీఆర్ కి వినతి పత్రం అందించిన ములుగు ఎమ్మెల్యే. స్థానిక సమస్యలపై దృష్టి సారించాలని కేసీఆర్ ను కోరిన సీతక్క. ఐటీ మెటల్ దూకుడు. లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు. ఉక్రెయిన్ పై రష్యా సైనిక చర్య కొద్ది నెలలుగా కొనసాగుతూనే ఉంది. రష్యా సేనల బాంబుల వర్షంలో వందల మంది ఉక్రెయిన్ పౌరులు, చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. రష్యాపై ఆంక్షలు విధిస్తున్నా వెనక్కి తగ్గేదే లేదంటున్నారు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ఇదిలా ఉండగా ఉక్రెయిన్ డొమెస్టిక్ సెక్యూరిటీ స్టేట్ ప్రాసిక్యూటర్లకు షాక్ ఇచ్చారు ఆ దేశ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ. వారిని విధుల్లోంచి తప్పించారు. వారిపై వందలాది దేశద్రోహం, రష్యాతో సంబంధాల కేసులు ఉన్నాయంటూ పేర్కొన్నారు. మాస్కో మిలిటరీ ఆపరేషన్ను తీవ్రతరం చేసేందుకు వారు సహకరించారని ఆరోపించారు. రష్యా ఆక్రమిత ప్రాంతాల్లోని ఎస్బియు, సెక్యూరిటీ సర్వీస్, ప్రాసిక్యూటర్ కార్యాలయాల్లో పనిచేస్తున్న 60 మందికి పైగా అధికారులు ఉక్రెయిన్కు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. అధికారులపై 651 దేశద్రోహం, రష్యాతో సంబంధాల కేసులు నమోదయ్యాయి. సెక్యూరిటీ విభాగానికి వ్యతిరేకంగా నేరాల పరంపర సంబంధిత నేతలకు ప్రశ్నలు సంధిస్తున్నాయి. ప్రతి ప్రశ్నకు సమాధానం రాబడతామని పేర్కొన్నారు జెలెన్స్కీ. సెక్యూరిటీ సర్వీసెస్ చీఫ్ ఇవాన్ బకనోవ్ రష్యా యుద్ధ నేరాలపై వాదనలు వినిపిస్తున్న ప్రాసిక్యూటర్ ఇరినా వెనోదిక్టోవాలను తొలగించారు జెలెన్స్కీ. రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ మొదలైంది. పార్లమెంట్లో ప్రధాని మోడీ, పలువురు కేంద్ర మంత్రులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తమిళనాడు అసెంబ్లీలో సీఎం స్టాలిన్, యూపీ అసెంబ్లీలో సీఎం యోగి ఆదిత్యనాథ్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎంపీలు పార్లమెంట్లో, ఎమ్మెల్యేలు ఆయా రాష్ట్రాల అసెంబ్లీల్లో తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. ఎన్నికల రిటర్నింగ్ అధికారి అయిన రాజ్యసభ సెక్రటరీ జనరల్ ఆధ్వర్యంలో 21న పార్లమెంటులో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అదే రోజు రాత్రి ఫలితాలు ప్రకటిస్తారు. ఈ నెల 25న 15వ రాష్ట్రపతిగా గెలిచిన అభ్యర్థి ప్రమాణ స్వీకారం చేస్తారు. ఎన్డీఏ తరపున గిరిజన మహిళ ద్రౌపది ముర్ము విపక్షాల నుంచి యశ్వంత్ సిన్హా బరిలో ఉన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు ఓటు వేసి రాష్ట్రపతిని ఎన్నుకోనున్నారు. మెజారిటీ ఓట్లు సాధించిన వ్యక్తి రాష్ట్రపతి పీఠాన్ని దక్కించుకోనున్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రాంగణంలో నేటి ఉదయం 10 గంటల నుండి రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలుత ఓటు హక్కును వినియోగించుకోవడంతో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది.
అనంతరం రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తదుపరి రాష్ట్ర మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, మేరుగు నాగార్జున, ఆర్కే రోజా, ఉషశ్రీ చరణ్, తానేటి వనిత తదితరులు వరుసగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తదుపరి ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివిధ అంశాలపై ప్రస్తావించారు. ये सत्र मौसम से तो जुड़ा हुआ है. अब दिल्ली में भी वर्षा अपना दस्तक देना प्रारंभ किया है, लेकिन फिर भी न बाहर की गर्मी कम हो रही है और पता नहीं अंदर भी गर्मी कम होगी कि नहीं होगी. ये कालखंड एक प्रकार से बहुत महत्वपूर्ण है. ये आज़ादी के अमृत महोत्सव का कालखंड है. 15 अगस्त का विशेष महत्व है और आने वाले 25 साल के लिए देश जब शताब्दी मनाएगा तो हमारी 25 साल की यात्रा कैसी रहे, हम कितनी तेज गति से चले, कितनी नई ऊंचाइयों को पार करें, इसके संकल्प लेने का एक कालखंड है. और उन संकल्पों के प्रति समर्पित होकर के देश को दिशा देना, सदन देश का नेतृत्व करे, सदन के सभी माननीय सदस्य राष्ट्र में नई ऊर्जा भरने के लिए निमित्त बने. उस अर्थ में ये सत्र भी बहुत महत्वपूर्ण है. ये सत्र इसलिए भी महत्वपूर्ण है कि इसी समय राष्ट्रपति पद और उपराष्ट्रपति पद के चुनाव हो रहे हैं. आज मतदान भी हो रहा है और इसी कालखंड में देश को नए राष्ट्रपति, नए उपराष्ट्रपति, उनका मार्गदर्शन प्रारंभ होगा. हम हमेशा सदन को संवाद का एक सक्षम माध्यम मानते हैं, तीर्थ क्षेत्र मानते हैं, जहां खुले मन से संवाद हो, जरूरत पड़े तो वाद विवाद हो, आलोचना भी हो, बहुत उत्तम प्रकार का एनालिसिस करके चीजों का बारीकियों से विश्लेषण हो, ताकि नीति और निर्णयों में बहुत ही सकारात्मक योगदान हो सके. मैं सभी आदरणीय सांसदों से यही आग्रह करूंगा
कि गहन चिंतन, गहन चर्चा, उत्तम चर्चा और सदन को हम जितना ज़्यादा प्रोडक्टिव बना सके, सदन को जितना ज़्यादा फ्रूटफुल बना सके, उसलिए सबका सहयोग हो और सबके प्रयास से ही लोकतंत्र चलता है, सबके प्रयास से ही सदन चलता है, सबके प्रयास से ही सदन उत्तम निर्णय करता है। और इसलिए सदन की गरिमा बढ़ाने के लिए भी हम सब अपने कर्तव्यों का निर्वाह करते हुए इस सत्र का राष्ट्रहित में सर्वाधिक उपयोग करें और हर पल याद रखें कि आज़ादी के लिए जिन्होंने अपनी जवानी खपा दी, अपना जीवन खपा दिया, जिंदगी जेलों में काटी, कुछ ने शहादत स्वीकार की, उनके सपनों को ध्यान में रखते हुए और जब 15 अगस्त सामने है तब सदन का सर्वाधिक सकारात्मक उपयोग हो, यही मेरी सबसे प्रार्थना है। आप सबका भी बहुत बहुत धन्यवाद। రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రజా సంక్షేమ పథకాలపై అవగాహన కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందని గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలం నాగిరెడ్డిపాలెంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జనసందోహం మధ్య సందడిగా సాగిందని పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు గ్రామంలో గడప గడపకు తిరుగుతూ సంక్షేమ పథకాల గురించి వివరించారు. వాటి అమలులో ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా అని ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి ఇబ్బందులున్నా తన దృష్టికి తేవాలని గ్రామస్తులకు సూచించారు. పేదల సంక్షేమంతో పాటు గ్రామ స్వరాజ్య స్థాపన కోసం కృషి చేస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రజలు అండగా ఉండాలని కోరారు. నాగిరెడ్డిపాలెంలో ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు పర్యటనకు ప్రజల నుంచి అపూర్వమైన స్పందన లభించడం విశేషం. మా పార్టీ కాబట్టి ఇచ్చేవాళ్ళు కాదు, మా కులం కాబట్టి ఇచ్చేవాళ్ళు కాదు, ఇట్లా ఉండేది. కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి లేదు, కులం లేదు, మతం లేదు, అందరికీ అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయి. మరి ఎవరైనా అందుతున్నాయా లేదా అనేది కూడా మేము రావడం జరుగుతుంది. ఎవరికైనా అందకపోతే మరి పార్టీ పరంగా కూడా ఏదైనా అందకపోయినా కూడా మేము ఇప్పుడు ఆ ప్రాబ్లం తీర్చడానికే ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి వచ్చి వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉందా అని తెలుసుకొని ఆ ప్రాబ్లం కూడా తీర్చే విధంగా కూడా మేము మరి ప్రయత్నం చేస్తున్నాము. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ అవినీతి లేకుండా పాలన జరుగుతుంది. గత ప్రభుత్వాలకి ఇప్పుడు ఈ ప్రభుత్వానికి అనేది తేడా కూడా చూడాలి, ప్రజలు కూడా చూడాలి. అది మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. మరి గత ప్రభుత్వంలో లంచాలు ఇస్తే కానీ మరి ఈ స్కీములు వచ్చాయి, వాళ్ళకి లంచం ఇస్తే కానీ వాళ్ళ పొలం ఆన్లైన్ అయ్యేది. మరి ఇట్లాగా ఏదైనా సరే ఇప్పుడు ఈ లంచాలు లేకుండా ప్రభుత్వం అనేది నడుస్తుంది. అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మరొకసారి మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. మన నియోజకవర్గంలో కూడా దాదాపు 850 మందికి ఇవ్వడం జరిగింది. మన నియోజకవర్గంలో కూడా లబ్ధి పొందారు ఒక్కొక్కరు 10,000 కాడికి. మరి గత ప్రభుత్వంలో ఎవరికి కూడా ఇలాంటి స్కీములు ఇవ్వలేదు. ఎన్నో స్కీములు మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చెప్పనివి కూడా అన్నీ అమలుపరుస్తున్నాడు. ఏ డేట్కి అయితే చెప్పాడో ఆ డేట్కి అమౌంట్ ద్వారా ఎవరు మధ్యవర్తులు లేకుండా ఎవరైతే అర్హులో వాళ్ళకి మరి బటన్ నొక్కి మరి వాళ్ళ అకౌంట్లోకి రావడమే జరుగుతుంది. మరి ప్రతి చిన్నదాన్ని కూడా తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు రాజకీయం చేయటం, మరి ఒక స్కీమ్ కాదు, ఇంగ్లీష్ మీడియం పెడితే ఇంగ్లీష్ మీడియం మీద రాజకీయం చేయటం. అట్లాగే మరి స్కూల్స్ ఒక దగ్గరలో ఉన్న స్కూల్కి పెద్ద స్కూల్కి కలిపితే దాన్ని ఒక
రాజకీయం చేయటం. అక్కడ కలవటం వల్ల ఏం జరుగుతుందంటే అందరికీ తెలియని విషయం ఏంటంటే, ఇది ఒక స్కూల్లో, చిన్న గ్రామంలో, విలేజ్ స్కూల్లో ఉంటే ఒక రూమ్లో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు పిల్లల్ని కూర్చోబెట్టి ఒక టీచర్, 2 టీచర్లు ఉండి చదువుతున్నారు. వాళ్ళకి కనీసం కూర్చోడానికి రూమ్ కూడా ఉండదు. మరి 5 క్లాసులు ఒకేసారి ఒక టీచర్ చెప్తే ఆ పిల్లలకి చదువు వచ్చిద్దా? ఒకసారి మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను, ఒకసారి ఆలోచించండి. అదే ఏ క్లాస్కి ఒక టీచర్ ఉంటే, ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్క టీచర్ ఉంటే చదువు వచ్చిద్దా? 5 క్లాసులు కలిసి ఒకే రూమ్లో కూర్చోబెట్టుకుంటే మన పిల్లల చదువు వచ్చిద్దా? అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు మరి పక్కన 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లో మంచి స్కూల్, పెద్ద స్కూల్ ఉంటే ఆ స్కూల్లో తీసుకెళ్ళి ఏ స్కూల్లో టీచరు, ఏ క్లాస్ రూమ్కి ఒక టీచర్ని ఏర్పాటు చేసి మరి పిల్లల్ని చదువుకోవాలని చెప్పి మరి ఆ స్కూల్లో బాగు చేపించడం కానీ, నాడు నేడు ద్వారా డెవలప్ చేయడం కానీ, మరి అమ్మఒడి ద్వారా డబ్బులు పంపించడం కానీ, మరి వాళ్ళకి స్కూల్ డ్రెస్సులు కానీ, మరి బుక్స్ కానీ, మరి వాళ్ళకి టై, షూస్, మరి సాక్స్ అన్ని రకాలుగా 15,000 రూపాయలు ఇవ్వడం కానీ, ఇన్ని రకాల డెవలప్మెంటు ఇంతకుముందు ఏ గవర్నమెంట్ అయినా చేసిందా? మరి ఎక్కడైనా స్కూల్స్ రూములు లేకపోతే రూములు కట్టించడం, మరి మన నియోజకవర్గంలోనే దాదాపుగా మరి 50 కోట్ల రూపాయలు వెచ్చించి మరి నాడు నేడు ద్వారా డెవలప్ చేయటం, స్కూల్స్ లేకపోతే రూమ్స్ కట్టేయటం. సుమారు 50 కోట్లు అంటే మరి గత ప్రభుత్వాల్లో కనీసం ఒక రూమ్కి శాంక్షన్ చేయించడానికి సంవత్సరాల తరబడి పెట్టేది, ఒక రూమ్ శాంక్షన్ చేయడానికి. కానీ ఈ రోజున మరి కొన్ని హై స్కూల్సే మనం కట్టిస్తున్నాం ఇప్పుడు. మరి అక్కడ దొడ్లేరులో కానీ, మరి ఇక్కడ మరి చిన్నరాజపాలెం కానీ, మరి హసనాబాద్ కానీ, ఇట్లా కొన్ని చోట్ల హై స్కూల్స్ మరి 10 రోజులు 15 రూములు కూడా రావడం జరిగినాయి. మరి ఇంత డెవలప్మెంట్ అంటే ఇది డెవలప్మెంట్ కింద రాదా అని నేను ప్రత్యేకంగా అడుగుతున్నాను. మన మండలంలో తీసుకోండి, మన మండలంలోనే గతంలో ఎప్పుడు వేసారు? 20 సంవత్సరాల క్రితం రోడ్లు, 20 సంవత్సరాల క్రితం వేసుంటారు నాకు తెలిసి. మరి వెంకటాయపాలెం రోడ్డు ఇంతవరకు దాన్ని ఎవరు వేసిన పాపన పోలేదు. మరి అది మనం చేస్తున్నాం. మరి అట్లాగే కొత్తపాలెం రోడ్డు మనం చేస్తున్నాం ఇప్పుడు. ఇది ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కొరకై అధికార పక్షంపై అలుపెరుగని పోరాటం చేస్తున్నామని కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షులు అనుముల రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ఒక కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని అన్నారు. తండ్రి కొడుకులు గొప్పలు చెప్పుకోవటమే కానీ ఎక్కడ అభివృద్ధి జరగలేదన్నారు. మీద ఒత్తిడి తీసుకొచ్చి పోరాటం చేసి ఈ వరదలో నష్టపోయిన రైతులకు, ప్రజలకు మేలు జరిగే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ ఉంటుంది. ఆల్రెడీ పీసీసీ వైపు నుంచి బృందాలను నియమించాం, పర్యటిస్తుండ్రు. సిఎల్పి గారు పోయినరు, జీవన్ రెడ్డి గారు పోయినరు, శ్రీధర్ బాబు గారు పోయినరు, పోడెం వీరయ్య గారు పోయినరు, సీతక్క గారు పోయినరు, ప్రేమ్ సాగర్ రావు గారు పోయినరు, రాజ్ ఠాకూర్ గారు పోయినరు. అందరు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. గత 3 రోజులుగా ప్రభుత్వం నిద్రపోయింది. భారతీయ జనతా మంచిర్యాల ఎన్టీఆర్ నగర్ లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల నీట మునిగిన ప్రదేశాల్లో జీఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదానం చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలకు జీఎస్ఆర్ ఫౌండేషన్ బృందం సభ్యులందరూ కలిసి పరిసర ప్రాంతం శుభ్రం చేయడం జరిగింది. డాక్టర్ రాజా రమేష్ మాట్లాడుతూ అక్కడున్న కొంతమంది ఇళ్లను సందర్శించి వారి బాధలను తెలుసుకున్నాము. అక్కడి వారు చూస్తే చాలా బాధాకరం. వారికి పలు స్వచ్ఛంద సంస్థలు, ముఖ్యంగా గవర్నమెంట్ అధికారులు, ప్రజాప్రతినిధులు అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. డాక్టర్ రాజా రమేష్ బాబు జీఎస్ఆర్ ఫౌండేషన్ కి సహకారం అందించి తోడు ఉన్న వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. మాకు ఏం లేదు, పని చేసుకుంటేనే మేము బతుకుతాము. మాకు తిందామంటే తిండికి లేదు, పండుకున్నామంటే ఇల్లు లేదు. మా పరిస్థితులు ఏం చేస్తారు చెప్పండి. ఇక మీరే కూలి పని చేసుకొని బతకటంలో కండుకోవడానికి బోళ్ళు కూడా లేవు, గ్యాస్ పొయ్యిలు కూడా వెళ్ళిపోయి, గ్యాస్ మొదలు కట్టుకుందామంటే కనీసం బట్టలు లేవు. మా ఇంట్లో 1 కిలో బియ్యం కూడా లేవు. ఇల్లు మొత్తం కొట్టుకపోయినాయి, ఏమీ లేకుండా వెళ్ళిపోయినాయి. ఏమీ లేవు ప్రస్తుతానికి కనీసం 5-6 రోజులు అవుతుంది మేము ఉన్న చీరలతోనే ఇట్లనే ఉంటున్నాము. మాకు గవర్నమెంట్ ఏమన్నా డాక్టర్ గారు మా పరిస్థితి చూసి 2-3 రోజుల నుంచి మాకు అన్నం పెడుతుండ్రు. ఇప్పుడు అదే అన్నం లేని పెట్టుకున్నాం. ఈ 2-3 రోజులు సార్ లాగానే ఇంకెవరన్నా ముందుకు వచ్చి మాకు ఏమన్నా సహాయం చేయగలగరని కోరుకుంటున్నాము. మామూలుగా ఆటోలు ఉన్నాయి, పాత ఆటోలు ఉన్నాయి, రిపేర్ కూడా చేయించుకోకపోతున్నాం సార్ పైసలు లేక. మొత్తం మాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మాకు అంత బాధనే, మా జీవితాలు మొత్తం ఇట్టనే గడుస్తున్నాయి. 25 సంవత్సరాలు అయిపోయి ఇక్కడికి వచ్చి. రామకృష్ణపూర్ నుండి జిఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా ఇటీవల వర్షాలు కురిసి నీట మునిగినటువంటి ఎన్టీఆర్ కాలనీకి విచ్చేయడం. 3 డేస్ నుండి అన్నదానం చేస్తూ ఉన్నాము. కానీ అన్నదానం చేస్తున్నాం కానీ ఏదో కొంచెం తృప్తి ఉంది, కానీ ఇక్కడ మాత్రం చాలా బాధాకరమైన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఎవరింట్లో కూడా
వాళ్ళ ఇంట్లో ఉండే పరిస్థితి లేదు. మేము మా వంతుగా కనీసం వీరికి అన్నదానం చేద్దాము అని, అన్నం పెడదాము, ఆకలి తీర్దామని అనుకుంటున్నాం. కానీ అది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సరిపోదు అని చెప్పేసి ఒక ఇంట్లోనే చూస్తుంటే అర్థమవుతా ఉంది. దయచేసి గవర్నమెంట్ వాళ్ళు ఖచ్చితంగా స్పందించి ఎంత తొందరగా అయితే అంత తొందరగా వీళ్ళందరికీ మళ్ళీ ఇల్లు కట్టుకునేటట్టు ఖచ్చితంగా వారి వంతు సహాయం చేస్తే తప్ప వీళ్ళు తిరిగి మళ్ళీ కూడా నార్మల్ జీవితాలకు రాలేరు. ఒకరు చాలా మంది కూడా భర్తలు లేక, పిల్లలు లేక, ఆడవాళ్ళు ఇండ్లలో ఉంటూ చిన్న చిన్న ఇల్లులైనా కూడా మొత్తం కూలిపోయి ఆల్మోస్ట్ ఇంట్లో సామాన్ కూడా వరద నీళ్ళతో కొట్టుకుపోయిన పరిస్థితి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. చాలా అంటే చాలా బాధాకరమైన సిచ్యువేషన్లో ఉన్నారు వీళ్ళు. దయచేసి స్వచ్ఛంద సంస్థలు, అలాగే గవర్నమెంట్, ముఖ్యంగా స్వచ్ఛంద సంస్థలు ఎన్ని చేసినా కూడా మేము కొంతవరకే చేయగలుగుతాము. కానీ గవర్నమెంట్ ఖచ్చితంగా దీన్ని సీరియస్గా తీసుకొని చేయగలిగితే ఖచ్చితంగా వీరికి న్యాయం చేయగలుగుతారు. ప్రతి ఒక్కరికి కూడా, ఏ ఒక్క కుటుంబం అని కాదు, ఇక్కడ చూస్తుంటే ఎన్టీఆర్ నగర్ కొన్ని వేల కుటుంబాలు నీట మునిగి ఇంట్లో ఉండలేని పరిస్థితి, ఇంట్లో సామాన్ లేని పరిస్థితి. ఖచ్చితంగా దీన్ని తక్షణమే ఒక యుద్ధ ప్రాతిపదికంగా తీసుకొని వీరందరికీ పునరావాసంగా మళ్ళీ ఇల్లు ఎలా కట్టుకుంటారో, ఏం చేస్తారో తెలియకుండా ఖచ్చితంగా వారికి ఎంత అమౌంట్ ఇస్తే బాగుంటుంది అని అసెస్ చేసుకొని వీరికి తగిన అమౌంట్ ఇచ్చి దగ్గరుండి ప్రతి ఒక్కరు, కౌన్సిలర్ కానివ్వండి, ఎమ్మెల్యే గారు కానివ్వండి, ఇంకెవరైనా ఇతరితర రాజకీయ ప్రతినిధులు కానీ, గవర్నమెంట్ అధికారులు కానీ వచ్చి స్పందించి వీరికి మళ్ళీ కూడా నార్మల్ లైఫ్కి వచ్చేంత వరకు కూడా వీరితో ఉండాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ, మేము మా తరఫున వీళ్ళందరూ బాగయ్యేంత వరకు కూడా అన్నదానం చేస్తామని చెప్పేసి, ఇంకా కూడా కొన్ని బట్టలు కూడా మేము ప్లాన్ చేస్తా ఉన్నాము. మా వంతు అయ్యేంత వరకు మేము, మా ఫ్రెండ్స్ అందరూ కూడా, టీమ్స్ అందరం కలిసి నిర్మల్ జిల్లా విద్యార్థులకు నాణ్యమైన భోజనం, త్రాగునీటి వసతి కొరత. ముధోల్లోని తెలంగాణ గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థినులు పాఠశాల ముందు ఉన్న బైంసా నిజామాబాద్ జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. గత 5 రోజుల నుంచి వసతి గృహంలో నీళ్లు రావటం లేదని రోడ్డెక్కి తమకు నీళ్లు కావాలంటూ నినాదాలు చేశారు. అన్నంలో పురుగులు వస్తున్నాయని, వసతి గృహంలో నీరు చేరుతుందని, తమ సమస్యలను టీచర్స్ కు చెప్తే టీసీ ఇచ్చి పంపిస్తామని బెదిరిస్తున్నారని ఆందోళన చేపట్టారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకుని విద్యార్థులకు నచ్చజెప్పి వసతి గృహంలోకి పంపించారు. వసతి గృహంలో సాయంత్రం వరకు మోటారు బాగా చేస్తామని హామీ ఇచ్చి విద్యార్థులను పంపించారు. విద్యార్థులు మాట్లాడుతూ గత 5 రోజుల నుంచి వసతి గృహంలో నీళ్లు రావటం లేదని విసుగు చెంది ఆందోళన చేస్తున్నామని, వసతి గృహంలో వర్షపు నీరు వచ్చి చేరుతుందని, ఈ విషయాలను టీచర్లకు చెబితే టీసీ ఇచ్చి పంపిస్తామని బెదిరిస్తున్నారని అన్నారు. 2 రోజులలో తమ సమస్యలను తీరుస్తామని ప్రిన్సిపల్ హామీ ఇచ్చారని, ఒకవేళ నెరవేర్చకపోతే మళ్లీ ధర్నా చేస్తామని అన్నారు. ప్రిన్సిపల్ మాట్లాడుతూ వసతి గృహంలో మోటారు పారటం వల్ల నీరు రాలేవని, ఈరోజు సాయంత్రం వరకు మోటారు బాగు చేసి నీళ్లు వచ్చేలా చూస్తామని అన్నారు. రేపటిలోపు మాకు మోటార్ వేపిస్తాను, లేకుంటే మోటార్ వేయకపోతే మాకు ఇష్టం వచ్చినట్టు చెప్పమని, రేపు మా ఇష్టాలు ఏంటో చూపిస్తాం. ఫుడ్ రైస్ ఒకటే బాగాలేదు, రైస్ కి రీసైకిల్ చేపారు, దాంట్లో పురుగులు అంటే పురుగులు వస్తున్నాయి. మంచి చేసే వాళ్ళు కూడా ఎంత చేస్తారు, మంచి చేసే వాళ్ళకేమో అక్కడ 5,000 ఇస్తారంట, వాళ్ళు చేయడానికి వస్తారు. ఒక్క రైస్ మాత్రమే బాగాలేదు, దాన్ని రీసైకిల్ చేయమని చెప్పండి. హెవీ రెయిన్స్ ప్రాబ్లం వల్ల మొన్న నైట్ మోటార్ కాలిపోయింది, స్టార్టర్ కాలిపోయింది. కాబట్టి నిన్న సండే రోజు ఎలక్ట్రీషియన్ ఎవరు అవైలబుల్ లేరు. ఈరోజు చేపిస్తా, ఈరోజు కంపల్సరీ ప్రాబ్లం సాల్వ్ చేస్తా. కొంచెం లేట్ అయింది, ట్యాంకర్స్ తెప్పించాను. వాటర్ 4 o'clock వరకు సాల్వ్ చేస్తాను. ఈ రోజు ఈవినింగ్ 4 o'clock వరకు నేను కంపల్సరీ మోటార్ తెప్పిస్తా, కొత్త మోటార్ తెప్పిస్తా, కంపల్సరీ వాటర్ ప్రాబ్లం సాల్వ్ చేస్తాను. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్, అక్కన్నపేట మండలాల్లోని పలు అంగన్వాడీ కేంద్రాల్లో గత కొన్ని రోజులుగా కుళ్ళిన గుడ్లు వస్తుండటంతో ప్రజలు అవాక్కవుతున్నారు. అక్కన్నపేట మండలం మోత్కుపల్లిలో కుళ్ళిన కోడిగుడ్లు మళ్లీ రావడంతో ప్రజలు నివ్వెరపోతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్నపిల్లలకు పౌష్టికాహారం అందించాలనే సదుద్దేశం ఈ విధంగా నీరుగారుతోంది. గుడ్లను సప్లై చేస్తున్న కాంట్రాక్టర్ కుళ్ళిన గుడ్లను సప్లై చేయటం ఈ నెలలో ఇది 3వసారి. దీంతో అంగన్వాడీ కేంద్రాలకు వెళ్లి గుడ్లు, పౌష్టికాహారం తీసుకోవాలంటే గర్భిణీ స్త్రీలు, బాలింతలు జంకుతున్నారు.
ఇదివరకే కుళ్ళిన గుడ్ల విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా కొన్ని రోజులుగా మంచి గుడ్లు సప్లై చేసేలా చూశారు. తిరిగి మళ్లీ ఏమైందో ఏమో కానీ కుళ్ళిన గుడ్లే వస్తుండటంతో ఆందోళన చెందుతున్నారు. ఈ గుడ్లను తిని లేనిపోని రోగాలు తెచ్చుకోవటం తప్ప ప్రయోజనం ఏమీ లేదని వాపోతున్నారు. గుడ్లను సప్లై చేస్తున్న కాంట్రాక్టర్పై చర్యలు తీసుకుని నాణ్యమైన గుడ్లను గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్నపిల్లలకు అందేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. ఇవి అంగన్వాడీలో ఇచ్చిన కోడిగుడ్లు జస్ట్ ఇప్పుడే ఇచ్చారు. అది ఎంత మంచిగా ఉన్నాయి గుడ్లు, సూపర్ ఉన్నాయి. ఇలా పిల్లలు కూడా రెడీ అవుతున్నాయి, ఇట్లా తినాలి, హైలైట్ ఉంటుంది. ఇట్లా ఇస్తే ఆరోగ్యం కోసం తింటారా అంగన్వాడీలా? లేకపోతే ఇవి తినడం కంటే ఈ బడికి రాకపోవడం బెటర్ కదా. ఏంది గుడ్లు చూడండి, అంగన్వాడీలో ఇలా ఇచ్చారు కోడిగుడ్లు. మరి ఇలా ఇస్తే ఎవరు పట్టించుకోవడం లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ కి వినతి పత్రం అందించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క ఈరోజు ఏటూరు నాగారం గోదావరి వరద ముంపు గ్రామాలను పరిశీలించడానికి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి వినతి పత్రం అందించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క ఈ సందర్భంగా మాట్లాడుతూ ములుగు నియోజకవర్గంలోని ఏటూరు నాగారం, కన్నాయిగూడెం, మంగపేట, తాడ్వాయి, గోవిందరావుపేట, కొత్తగూడ మరియు గంగారం మండలాల్లో ఒక పక్క వర్షపు నీరు, మరోపక్క గోదావరి ప్రవాహంకు ఇండ్లలోని పంట పొలాల్లోకి నీళ్లు చేరి ఇండ్లు పూర్తి స్థాయిలో నేలమట్టమైంది. వరి నారులు, ప్రత్తి మొక్కలు మరియు మొక్కజొన్న పంటలు పూర్తిగా దెబ్బతిని రైతులు మరియు ప్రజలు చాలా ఇబ్బందులకు గురై పునరావాస కేంద్రాలలో బ్రతుకు జీవుడా అని ప్రాణాలను అరిచేతుల్లో పట్టుకుని బ్రతికారు అని సీతక్క ముఖ్యమంత్రి కేసీఆర్ కి వివరించారు. చెప్పినాము, ఇప్పటిదాకా అడిగినాం, వారు ఏమి ఇస్తారా ఏమి ఇయ్యరా రేపటి ముచ్చట. సరే, ఇప్పుడైతే వారు 10,000 లెక్క ఇస్తాము, ఇన్ని బియ్యము, ఇంత పప్పు కూడా ఇస్తామన్నారు. కానీ అప్పటిదాకా మా ప్రజలు బతకాలి కాబట్టి మేము ఇది తక్షణంగా నిన్ననే ఇవ్వాల్సింది. కానీ నిన్న మీరు అక్కడ ఇంకా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత నేను పొద్దున కూడా కొన్ని తినే వస్తువులు అందుబాటులో లేవు, మరి క్యాంపులలో అక్కడ పోయలేని పరిస్థితి ఉంది. కాబట్టి మేము మరి మన ప్రజలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో మొన్నటి నుంచే కొన్ని ఊర్లలో బియ్యము, పప్పు, ఉప్పు, నూనె అవన్నీ ఇస్తూనే ఉన్నాము. ఈరోజు కూడా మనకు తోడుగా మరి తుంగతుర్తి నుంచి హైదరాబాదు అటు నుంచి ఆరాధ్య ఫౌండేషన్ నుంచి సోదరుడు శ్రీకాంత్ గారు, అదేవిధంగా శ్రీకాంత్ రాజు, వారి మిత్ర బృందము నల్గొండ నుంచి కూడా మనకి ఈరోజు ఈ కిట్టు ఇంటికి 10 కిలోల బియ్యము, ఇంత నూనె, పప్పు, ఉల్లిగడ్డ, అదేవిధంగా కూరగాయలు వారు ఇస్తూ ఉన్నారు. మేము కూడా కొంత ఇవాళ ఒక 300 మందికి మొత్తం మన ఊర్లో పంచుతాను. మళ్ళీ ఎల్లుండి రేపు కొన్ని చదువుకొని మళ్ళీ కొన్ని అందరికి ఒకటేసారి ఇవ్వలేను, ఇస్తాము. ఇప్పటి వరకు ఇంకా రాలేదు, ఇస్తానైతే ముఖ్యమంత్రి గారు అన్నారు. ఇస్తారని మేము కూడా ఆశతో ఎదురు చూస్తున్నాం. అప్పటిదాకా మీరు ఇబ్బంది పడొద్దని ఓ వారానికి సరిపడా 10 కిలోల బియ్యము, ఉప్పు, పప్పు, ఉల్లిగడ్డ, నూనె, ఇన్ని కూరగాయలు, పెద్ద మనుషులు ఇట్లాంటి ముసలమ్మల దుప్పటి, ఇంటికి ఒక దుప్పటి కూడా మేము ఇస్తూ ఉన్నాము. ఈ అన్న వాళ్ళు వాళ్ళ తరఫున మనకు తెలుసు కాబట్టి అరే సీతక్క అక్కడ ఆ ప్రాంతంలో కష్టపడుతుంది, మేము కూడా మా వంతు సహకారం చేద్దాం, ఆమె ఒకటే చేయలేదని ఇట్లా వాళ్ళు రావడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు ఇచ్చేటి కొంతమందికి ఇస్తాము. తర్వాత మొత్తం ఇల్లు తిరిగి ఏ ఇంటికి ఆ ఇంటికి ఇస్తాం. ఇష్టము కానీ ఇల్లు కాలిపోయిన అనేక సందర్భాలలో మా అభిమానులు, అదేవిధంగా ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ములుగు నియోజకవర్గానికి వచ్చి సాయం చేస్తున్నటువంటి దాతలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు మా ములుగు జిల్లాలో ములుగు నియోజకవర్గంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల మూలంగా ఆ వర్షాలు కూడా ఇంకా 29 తారీఖు వరకు ఉండేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరి వాళ్ళని ఆదుకోవాలి అని ఒక పిలుపునివ్వడంతో మరి వివిధ ప్రాంతాల నుంచి కూడా ఒక దిక్కు ఆరాధ్య ఫౌండేషను, అదేవిధంగా చేతన ఫౌండేషను, మరి స్పైసీ వర్ష వాళ్ళు హన్మకొండ నుంచి కూడా వాళ్ళకు తోచిన పద్ధతిలో వాళ్ళు, అదేవిధంగా సోదరుడు మరి రంగారెడ్డి జిల్లా నుంచి శ్రీకాంత్ గారు కూడా, శశికాంత్ గారు కూడా మనకు కొన్ని కూరగాయలను తీసుకొచ్చి ఈరోజు అందించినందుకు వారికి కూడా ఈ 3 ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఈరోజు మనకు సహకరించారు.
ఆరాధ్య ఫౌండేషను, అదేవిధంగా చేతన ఫౌండేషను, అదేవిధంగా శశికాంత్ రంగారెడ్డి జిల్లా, అదేవిధంగా మరి స్పైసీ వర్ష వాళ్ళు కూడా కొంచెం కారము, ఉప్పు, ఉల్లిగడ్డలు వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా యువ భారత్ శక్తి అని ఖమ్మం నుంచి కూడా వారు కూడా మనకు మరి ఒక 30,000 విలువ చేసేటువంటి సామాన్లు కూడా ఇవ్వడం జరిగింది. ఆ సోదరులందరూ కూడా వ్యక్తిగతంగా నాకు ఒక కుటుంబ సభ్యులాగా, అందుకనే మా అక్క కష్టాలలో మేము తోడుగా ఉంటాం. మా అక్క కష్టం అంటే ప్రజల కష్టం, ప్రజల కష్టం అంటే సీతక్క కష్టం అనే విధంగా కూడా స్పందిస్తూ ఉన్నారు. అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా వరద ప్రాంతాలలో పర్యటిస్తూ వాళ్ళకు తోచిన పద్ధతిలో కూడా వారు సాయం చేయడం జరిగింది. అందరికి కూడా ఈ రోజు వరకు వచ్చినటువంటి 4 ఆర్గనైజేషన్స్ వారికి మొన్న దుప్పట్లు కూడా మనకు మరి రమేష్ రెడ్డి గారు అందివ్వడం జరిగింది. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకా వేరే వేరే సంస్థలు వాళ్ళని కోరుకుంటూ ఈరోజు మరి వారి ద్వారా కూడా కొంతమందికి ఇప్పించి ఇంటింటికి చెద్దర చలికి ముసలోళ్ళు ఉంటారు, ఏదో చేసుకోవాలనే ఉద్దేశంతో మనం ఇస్తా ఉన్నాము. దయచేసి మీరు దీన్ని అన్యదా భావించవద్దు. మరి ఇది ఒక ప్రేమతోటి మీ కష్టాలలో మేము భాగం పంచుకోవడం కోసం చేసే ప్రయత్నం కాబట్టి ఇప్పుడు మరి శ్రీకాంత్ గారిని పేర్లు ఎవరు రాస్తాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఉక్రెయిన్ సెక్యూరిటీ చీఫ్ కు రష్యాతో లింకులు, సెక్యూరిటీ చీఫ్ ను తొలగించిన జెలెన్స్కీ. రాష్ట్రపతి ఎన్నికల్లో తొలి ఓటు వేసిన మోడీ, ఓటు హక్కు వినియోగించుకున్న పలువురు రాష్ట్ర కేంద్ర మంత్రులు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రాంగణంలో ప్రారంభమైన రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ, తొలుత ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం జగన్. ముఖ్యమంత్రి కేసీఆర్ కి వినతి పత్రం అందించిన ములుగు ఎమ్మెల్యే, స్థానిక సమస్యలపై దృష్టి సారించాలని కేసీఆర్ ను కోరిన సీతక్క. ఐటీ మెటల్ దూకుడు, లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు. ఇది వాళ్ళ బులెటిన్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. విజేత న్యూస్, నిజం, నిర్భయం, నిష్పక్షం.